మాటండి. మాటండి. మాటండి వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ చైతూమమ్మ. ఊర్లల్లో వేప చెట్లు కరువైనాయి. కానీ ఇంట్లో చేదు అనుభవాలు ఎక్కువైనాయి. మాటల్లో తీపి కరువైంది. కానీ ఒంట్లో తీపి అంటే షుగరు ఎక్కువైనాయి. ఎవరో మహానుభావుడు చెప్పిండు, పుస్తకాలు వీధుల్లో, చెప్పులు అద్దాల మేడల్లో అమ్మే రోజులు వస్తున్నాయి అని. ఇప్పుడు అదే జరుగుతుంది. జనం కళ్ళు తెరవడానికంటే, జ్ఞానం కంటే చెప్పులకే విలువిచ్చే రోజులు వస్తాయి అని. మీరేమంటారు? మాటండి. ఒకరు మనకు చెడు చేసినంత మాత్రాన వాళ్ళకు మనం చెడు చేయాలన్న రూలేం లేదు. వాళ్ళకి కోలలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టొచ్చు. కానీ కాసేపటికే నీరు తేలుకొని నిర్మలంగా ఉంటుంది. రాయి మాత్రం అడుగునే ఉంటుంది. ఇది నిజమే కదా! మీరేమంటారు? మాటండి. ఒక మంచి మాట చెప్పుకుందాం. ఒక కసాలి వెండిని కాలుస్తుండడం చూసింది ఒక స్త్రీ. అప్పుడు ఆ స్త్రీ నేరుగా ఆ కసాలి దగ్గరికి వెళ్ళి, వెండిని అలా మంటలో పెట్టి కాల్చడం ఎందుకు అని అడిగింది. అప్పుడు ఆ కసాలి, వేడి ఎక్కువగున్న మంటలో వెండిని కాలుస్తే అప్పుడు అందులోని మలినమంతా పోతుంది అని ఆ స్త్రీకి కసాలి వివరించాడు. అప్పుడు ఆ స్త్రీ అన్నది, వెండిలోని మాలిన్యం ఎప్పుడు తొలగిపోతుంది అన్నది మీకెలా తెలుస్తుంది అని మళ్ళీ ప్రశ్నించింది. అప్పుడు అతను నవ్వి, అది చాలా తేలికగా తెలిసిపోతుందమ్మా అని వివరించాడు. ఎలా అంటే, ఆ రేకులో నా ప్రతిబింబం కనిపించినప్పుడు తెలిసిపోతుంది అని చెప్పాడు. అంటే దీని అర్థం, వేడిని అంటే కష్టాలని అనుభవిస్తున్న మనం, దేవుడి కళ్ళు మనన్నే చూస్తూ ఉంటాయి. తన ప్రతిబింబం తను చూసుకునేంత వరకు దేవుడు ధ్యాస మన మీదనే ఉంటుంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఈ జీవితం మనల్ని కాల్చేసే కొరిమి కాదు. మనల్ని వెలుతురుతో నింపి, అంటే మనల్ని మెరిపించే వెండి లాంటిది అని అర్థం. మీకు ఈ మాట నచ్చిందా? నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? మనకు మనమే గొప్పవాళ్ళమని మీరే చెప్పుకోకండి. అప్పుడు మనం వెంటనే చులకనైపోతాం. అట్లనే మనకు మనం గట్టోళ్ళం అనుకోలేదనుకోండి, మనం వెనకబడిపోతాం. కాబట్టి చెప్పుకోవడంలో చూపించే దృష్టి కష్టపడి చెయ్యడంలో చూపిస్తే చాలా మంచిది. దానిపైన మనం దృష్టి పెట్టుకోవాలి. అప్పుడు పక్కోడే వాడంతట వాడే మనల్ని గట్టోళ్ళు అని అంటారు. అందరి దృష్టిలో మనం ఒక మంచి వ్యక్తుల్లాగా ఉండిపోతాం. మీరేమంటారు? మన వెనకాల ఎవడైనా గొయ్యి తవ్వుతున్నాడు అని మనకు ముందే తెలిసిందనుకోండి, వాళ్ళను దూరం చేసుకోకండి. మనల్ని ముంచాలి అన్న ఆశతో వాడు గొయ్యి తవ్వుతూ సమయాన్ని వృధా చేస్తున్నాడు. దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గొయ్యి ఎక్కడ తవ్వుతున్నాడో మనకు తెలిసినప్పుడు ఇంకా భయం ఎందుకు? వాళ్ళని దూరం చేసుకున్నాం అనుకోండి, మనకు తెలియని ప్లేస్‌లో గొయ్యి తవ్వుతాడు. అంతే కదా! మీరేమంటారు? మాటండి. మనుషులు చచ్చిపోయిన తర్వాత నిప్పంటించే వాళ్ళ కంటే, మనుషులు బ్రతికున్నప్పుడే వాళ్ళ మనసును నిప్పంటించే వాళ్ళే చాలామంది ఉన్నారు. మీరేమంటారు? మరి మన మాటండి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ఇంకెందుకు ఆలస్యం, మనం మాటండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వస్తాను.